ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నతులండి. ఈరోజు మన వాక్య ధ్యానము బోధకుడు, దేవుని సేవకులు అనే వారిని గురించి మనము ధ్యానం చేసుకున్నాము. మరి ఈ భూమి మీద ఈ సృష్టిలో మొట్టమొదటి బోధకుడుగా ఎవరున్నారని మీకు తోస్తుందండి? నాకు తెలిసైతే మొట్టమొదటి బోధకుడు ప్రభు అండి. ప్రభు మొట్టమొదటి బోధకుడు. మరి అంతకుముందు ఉన్నవారు పౌలు, ఇంకా చాలామంది ఉన్నారు కదండి. మరి వారందరూ ఎవరనంటే, నాకు తెలిసినంత వరకు వారందరూ కూడా దేవుని ప్రవక్తలు. అప్పుడు ప్రవచనములు, ప్రవక్తలు, బోధలు ఉన్నవి. కానీ కనికరముతో కూడిన, ప్రేమతో కూడిన బోధ ఎప్పుడనేది వచ్చిందనంటే, అది ప్రభువు భూమి మీదకి వచ్చిన తర్వాతే ఆ బోధ కనికరముతోనూ ప్రేమతోనూ మార్చబడినదై ఉందండి. అయితే ఎలాగనంటే, నాకు ఈ వచనం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకో తెలీదు, నాకు ఆ వచనం అని అంటే మనసులో ఒక తెలియని ఆనందము, ఒక పులకరింపు వస్తుందన్నమాట. యోహాను గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనము. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. మొదట ఆమె ఆయన్ని చూసినప్పుడు ఆమె ఆయన్ని గ్రహించలేదు. నా ప్రభువును మీరు ఎక్కడన్నా చూసారా అని అడిగింది. అయితే ఆయన ఎప్పుడైతే స్వరము విప్పి మరియా అని పిలిచారో, ఆయన స్వరాన్ని బట్టి గుర్తుపట్టి బోధకుడా అని ప్రేమతో ఆమె పిలిచేదిగా ఉంటుందండి. అందుకే ఆయన అన్నారు, నా గొర్రెలు నా స్వరము వినును అని అన్నారు. అలాగున మనము ఆయన స్వరాన్ని విని గుర్తుపట్టే వారముగా ఉంటాము. అయితే బోధకుడని మనము అర్థము, ఆయన బోధకుడని మనకు బైబిల్ గ్రంథంలో రచింపబడింది. అప్పటి నుండి బోధకులు అనేక మందిగా వస్తూ ఉన్నారు. అయితే భూమి మీద అందరి బోధకుల కంటే, ఎవరికంటే కూడా గొప్ప త్యాగము, బోధ ఎవరిదనంటే ప్రభుదనే మనం చెప్పాలి. ఆయన తర్వాతే మిగతా వారు ఎవరైనప్పటికీ, హతసాక్షులైనప్పటికీ, ఆయన శిష్యులైనప్పటికీ, ఎవరైనప్పటికీ ఆయన తర్వాతే. అయితే మరి మన బోధకులను మనము ఎలా ట్రీట్ చేస్తూ ఉంటాము? కొందరైతే మా పాస్టర్ గారు తలకి రంగు వేసుకుంటారు, మా పాస్టర్ గారు అలా ఉంటారు, ఇలా ఉంటారు అని రకరకాలుగా వర్ణించి మాట్లాడేవారిగా ఉంటారు. మరికొందరైతే తప్పులు పట్టేవారిగా ఉంటారు. ఆయన అలా చేయొచ్చు కదా, ఆయన ఇలా చేయొచ్చు కదా, ఇలా ప్రవర్తించవచ్చు కదా, అందరికీ చెప్పేవాళ్ళు ఆయనే అలా ఉంటే ఎలా, ఆయన అలా బోధించవచ్చు కదా అని రకరకాలుగా మాట్లాడేవారు ఉంటారు. అయితే నాకు తెలిసింది నేనేం చెప్తానంటే, బోధకుడు అనంటే ప్రభు మాదిరి. ఆయన తన్ను తాను నలుగగొట్టుకుంటే కానీ ఆయన అనేక మందికి, ప్రపంచానికి ఆయన సువార్థికుడుగా మారాడు. అలాగునే ప్రతి బోధకుడు, ప్రతి విశ్వాసి కూడా తన విశ్వాస జీవితంలో తను ఎన్నో కష్టములు, ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు అనుభవిస్తేనే వారి జీవితంలో అనేక మందికి మాదిరిగా నిలబడతారు. విశ్వాసులకు అనేక మందికి వారి జీవితం ద్వారా ఒక సువార్త ప్రకటించేవారిగా ఉంటారు. అయితే బోధకులు ప్రత్యేకించి ప్రభువు ఏర్పాటు చేసుకున్నవారు. వారు ఏర్పాటు చేసుకున్నవారు కనుక వారిని ప్రభువు ఆయన ఆధీనంలో వారిని ఎలాగ నలగొట్టుకోవాలో, ఎలాగున వారిని వాడుకోవాలో అలాగున వారిని వాడుకుంటారు. అయితే మనుషులు వారు కూడా మనుషులే. అందరిలోనూ పొరపాట్లు ఉంటాయి, వారిలో కూడా పొరపాట్లు ఉంటాయి. అయితే మన బోధకులను, మన ఆత్మీయ తల్లిదండ్రులని మనం ఎలాగ చూడాలనంటే, వారిలో
పొరపాట్లు తప్పులు ఉన్నప్పుడు మన బిడ్డలుగా వాళ్ళని మనము స్వీకరించాలి. మరి మనము తల్లిదండ్రులం, ఉదాహరణకు మీకు మ్యారేజ్ అవ్వకపోయినా మీ భార్యనైనప్పటికీ, మీ మ్యారేజ్ అవ్వకపోయినా మీ తల్లిదండ్రులనైనప్పటికీ, ఎవరినైనప్పటికీ నలుగురిలో మీరు ఒకళ్ళని షేమ్ చేయాలంటే అది మీకు సంబంధం లేని వారినైతే మీరు షేమ్ చేస్తారు. నా అని అనుకుంటే అంటే వీరు నా మనిషి, వీరిని గురించి నేను బయట షేమ్ చేస్తే నా పరువు పోతుంది. అంటే నా తల్లిదండ్రులు బయట నలుగురిలో నవ్వులు పాలైపోతే అది నాకు అవమానం అని అనుకోవాలి. బిడ్డల గురించి బయట నలుగురిలో తల్లిదండ్రులకు తెలిస్తే తల్లిదండ్రులకు బిడ్డల పరువు పోతుంది అని ఫీలింగ్ ఉంటుంది. అలాగున మనము మన సంఘంలోని యాజకులైనప్పటికీ, బోధకులైనప్పటికీ వారిని మనం విమర్శించకూడదు. కానీ నా బంధుత్వం, నా సంబంధులు, ఇది నా కుటుంబం అని మనమందరము కూడా భావించాలి, అనుకోవాలి. అలాగున మనం అనుకున్నప్పుడు వారి జీవితంలో కాదండి, ప్రత్యేకంగా వారే మన పట్ల ఎంత దుష్కార్యము చేసినప్పటికీ నీవు వారిని క్షమించి నీ జీవిత కాలంలో వారిని ప్రేమతో వారిని అంగీకరించే వాడవుగా ఉంటావు. ఖచ్చితంగా మనం అలాగే ఉండాలి అండి. అలాగున నువ్వు అనుకున్నప్పుడే, అలాగున నువ్వు ఇదైనప్పుడే దేవుడు దాన్ని చూసి ఆశీర్వదించేవారిగా ఉంటారు. ఎందుకనంటే మరి వారు తప్పు చేసినప్పుడు ఖండించాలి, అలా చేయాలి, ఇలా చేయాలని మనం మాట్లాడటానికి న్యాయము తీర్పు విధించేవాడు పైవాడండి. ఆయన చూసుకుంటాడు, ఆయన నిర్ణయిస్తాడు. ఆయన ఎవరిని ఎలాగున శిక్షించాలో, ఎవరిని ఎలాగున గైడ్ చేయాలో పరమ తండ్రి సృష్టికర్త న్యాయాధిపతి చూసుకుంటాడు. కానీ నీ మట్టుకు నా మట్టుకు వచ్చేసరికి, మన యాజకులు అనేసరికి మనల్ని వారికి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వారికి మేమున్నాము అని తోడునివ్వాలి. వారు తప్పు నడవడికలో ఉన్నప్పుడు వారిని మనము బిడ్డను తల్లి పొత్తిళ్లలో కాపాడుకున్నట్టు వారిని మనము మన పొత్తిళ్లలో, మన కడుపులో దాచిపెట్టుకొని వారిని గురించి మనం ప్రార్థన చేసి వారిని మనం కాపాడుకునే వారముగా ఉండాలి. వారు ఆత్మీయంగా మనల్ని బలపరిచేటప్పుడు, వారు మన గురించి ఎంతో ప్రయాసము, పోరాటము చేసేటప్పుడు వారిని మనము గౌరవించి ప్రేమించే వారముగా ఉండాలి. మన యాజకులు అనంటే దేవునితో సమానమనండి. దేవుడు మనకు ఈ భూమి మీద ఇచ్చిన వారు, ఆయన రూపాన పంపించిన వాళ్ళు. మరి మిమ్ములను అనాథలుగా విడువనని అన్నారు దేవుడు. మరి నిజానికి మాట్లాడితే ప్రత్యేకంగా దేవుని గ్రంథాన్ని పట్టుకొని ఒక బోధకుడు మనకు బోధించి మనకు గైడెన్స్ ఇవ్వకపోతే, ఒక తల్లిదండ్రుల వరే మనకు నడవలసిన మార్గం మనకు చూపించకపోతే మరి మనము అనాథలమేనండి. మన తండ్రి ఏం చెప్పాడు? మిమ్ములను నేను అనాథలుగా విడువను అని అన్నాడు. మరి ఆయన మనల్ని అనాథలుగా విడవకుండా అనేక మంది సేవకులను ఆయన పరిశుద్ధాత్మ ద్వారా లేపి, కొందరైతే వారంతట వారే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వారంతట వారే మేము వెళ్తాము అని కొందరు ఆసక్తిగా బాధ్యత కలిగి చదువుకుంటారు. కొందరు అస్సలు వినకపోయినా కూడా వాళ్ళని వారి తల్లిదండ్రులు చదివిస్తారు బాధ్యత కలిగి. అలాగునే ప్రభువు కూడా ఆయన కోసము కొందరు బిడ్డల్ని ఏర్పాటు చేసుకుంటాడు. అయితే కొందరు మాట విని లోబడి నువ్వు వాడుకుంటే నాకు అదే ధన్యత అయ్యా అని కొందరు గొప్ప విధేయత కలిగి లోబడతారు. నాలాంటి వాళ్ళు కొందరు నిజమే చెప్తున్నాను, నాలాంటి వాళ్ళు కొందరు లోబడకపోయినప్పటికీ వారిని ఎలా ఉంచుకోవాలో, ఎలాగున చెప్పిన మాట వినేలాగా చేసుకోవాలో ఆయన ప్రయాసపడి, బాధపడి, కన్నీరు కార్చి వాళ్ళను ఆయన స్థితిలో ఆయన వాడుకొని నిలబెట్టుకొని పని చేయించుకుంటాడు. అలాగున ఆయన మనల్ని అనాథలుగా విడవకుండా మీకైనప్పటికీ నాకైనప్పటికీ మనకు బోధించే వారిని, సేవకులను ఏర్పరిచి మనం నడవలసిన త్రోవను ఆయన యాజకుల ద్వారా, బోధకుల ద్వారా ఆయన మనకు చూపిస్తున్నాడు. కనుక యాజకులు, బోధకులు, దేవుని సేవకులు అని అంటే మనం వారిని అన్యగా భావించొద్దు. కానివ్వండి,
వారిని మనము మన తోబుట్టువులాగా, మన రక్త సంబంధికుల్లాగా మనము ప్రేమించే వారముగా ఉండాలి. మరి ఒకటి ఏంటంటే, క్యాండిల్ మనము ఇంట్లో వెలిగిస్తే అది కరిగితే కానీ మనకు వెలుగు రాదు. అలాగునే ఒక యాజకుడు ఒక సంఘంలో తనని తను కరిగించుకుంటూ తనలో ఉన్న ఎవరికైనా మనిషికి కొందరికే కాదు, మనుషులు అన్నాక కొందరికి కొన్ని ఉంటాయి ఫీలింగ్స్ అని అంటే చెడుగా అనుకోకండి. నేను రోషము, నేను చదువుకోగలను, నేను ఉద్యోగం చేయగలను, నా బ్రతుకు నేను బ్రతకగలను, అలా కొందరికి చాలా ఉంటాయి. నేను రాయల్ లైఫ్ నేను అనుభవించగలను అని చాలా ఉంటాయి. మరి వాటన్నిటిని చంపుకొని మరి మన సేవకుడు, మన బోధకుడు మనమిచ్చే 10 రూపాయల కానుకతో ఆయన కుటుంబాన్ని, ఆయన బిడ్డల్ని పోషించుకుంటూ వారు మన కోసం ఎంతో త్యాగాన్ని చేసి దేవుని పట్ల భయభక్తులు కలిగి వాళ్ళు నిలబడి మనమిచ్చే ఆ కానుకలతోనే వారి జీవితాన్ని వారు కొనసాగిస్తూ ఉంటారండి. వారు ఎంతగానో వారిలో ఉన్న ప్రతి ఒక్క భావోద్వేగాన్ని వారు కరిగించుకుంటే కానీ వారు మనకు సేవ చేయలేకపోతున్నారు. మన జీవితాలకు, మన ఇంటికి వారు వెలిగిచ్చేవారుగా ఉంటున్నారు. మరొక విషయం ఏంటంటే, గోధుమ గింజలు ఎన్ని ఉన్నా వాటిలో ఉపయోగం ఉంటుందండి. 1 కిలో గోధుమ గింజలు ఉన్నాయి, మీరు వాటిని తినగలరా? మనం వాటిని తినగలమా? తినలేము. అది మెత్తన చేసేది పిండి చేయబడితే కానీ దాన్ని మనం తినలేము. అలాగున్నే విశ్వాసుల జీవితంలో వారు నలుగగొట్టబడితేనే కానీ, వారు మెత్తన చేయబడితేనే కానీ వారు అనేకులకు మాదిరిగా ఉండలేరండి. ఎవరమైనా సరే విశ్వాసులము, దేవుని సేవకులమైనప్పటికీ విశ్వాసులమైనప్పటికీ మనము క్రీస్తు వల్లే ప్రతి శ్రమలో నలిగి మెత్తన చేయబడి నిలబడి మనము అనేక మందికి బిడ్డలకు ఆశీర్వాదకరముగా మనం మారాలి. మరి కొందరు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, నాకు 60 సంవత్సరాలు వచ్చినాయండి, నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి. కేవలం నేను విశ్వాసంగా నా జీవితంలో ఎన్నో కష్టాలు నేను పడ్డాను. కేవలం నేను విశ్వాసంలో మాత్రము నేను స్థిరంగా నిలబడగలిగాను. నేనేం సేవ చేయలేదు. మరి నేను దేవునికి ఎలాగ సాక్షిగా నిలబడగలను అని అనుకుంటూ ఉంటారు. కాదండి, మీరు విశ్వాసంలో దేవుని పట్ల ఏమీ లేని వారు మీరు ఒకప్పుడు. ఇప్పుడు మీరు మీ జీవితంలో ఆశీర్వాదం ఎంత ఉందో మీరు చూస్తున్నారు. ఆ విశ్వాసంలో మీరు స్థిరపడి మీ బిడ్డల కుటుంబాల నుండి మీరు ఆశీర్వదింపబడిన ఆశీర్వాదాన్ని బట్టి మీ ఆశీర్వాదము మీ చుట్టూ ఉన్న 10 మందికి కనబడేదిగా ఉంటుందండి. ఆ కనబడడమే అనేక మందిని మీకు తెలియకుండానే మీ వెంబడి నడిచి మీ వైపు మీ దేవుణ్ణి మాకు చెప్పు, మీ ఆలయం మాకు చెప్పు, మేము మీ దేవుణ్ణి వెంబడిస్తాము అని అనేక మంది ఆకర్షితులయ్యేవారిగా ఉంటారు. మీరు కేవలం విశ్వాసే, కానీ మిమ్మును బట్టి మీ విశ్వాస జీవితంలో మీరు పర్ఫెక్ట్గా మీరు ఉండడాన్ని బట్టి మీకు తెలియకుండానే మీరు అనేక మంది ఆత్మలను రక్షించేవారుగా ఉంటారు. అలాగునే దేవుని నామానికి ఘనత తెచ్చేవారిగా ఉంటారు. అదే మీ విశ్వాస జీవితంలో మీరు అనేకమైన చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు, చెడు పనులు, దుర్భాష, రకరకాలుగా మీరు ఉండేవారైతే మీరు దేవునికి అవమానము తెచ్చేవారుగా ఉంటారు. కనుక మనము అటువంటి జీవితంలో ఉండొద్దు, కానీ గాయపరిచే జీవితంలో ఉండొద్దు, కానీ గాయములను కట్టే జీవితంలో ఉందాము. మన ప్రభువుకు మనము కిరీటముగా అనంటే తన బిడ్డలు ఆయనకు ఒక ఘనత, ఆ ఘనత తెచ్చే బిడ్డలుగా మనము జీవిద్దాము. మన జీవితాలను బాగు చేసుకున్నాము. మన తండ్రి నామానికి అవమానము తీసుకురాకుండా మనం జీవిద్దాము. ఏమైనా తప్పులుంటే క్షమించండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్రేయర్ ఎక్కువగా చేసుకోండి, దేవుని వాక్యంలో స్థిరపడండి, బలపడండి. మనము మన యాజకులను, మన సేవకులను ప్రేమించి గౌరవంతో వారిని మన జీవితంలోనికి, మన కుటుంబంలోనికి వారి ఆహ్వానించి వారిని ప్రేమిద్దాము. అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయును గాక.
ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.